మహిమ ఘనత సమస్తము ఆయనకి చెందిన గాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థనను దేవుడు ఆలకించి అతిథిగా చేర్చున్నందుకు ఆయన నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ఈ సమయం వాక్యోపదేశం ఒక 20 నిమిషాలు మాత్రం మా వాక్యం చెప్తాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, భక్తుడైన ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 27-28 వచ్చిన మనం చదువుకుందాం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజులకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరులైన దేవుని యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. నిన్న మనం చదువుకున్న మాట ఏంటంట, ఎవరైనా సమ్మతించకుండా ఏదైనా పని చేయగలరా అనే మాట నిన్న. ఈరోజు సమకూర్చితిని ఏమంటాడు భక్తుడు? సమకూర్చితిని. మొదటి మాట, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజులకు బుద్ధి పుట్టించినందున. చూడండి అమ్మా, ఆ ఎంకని గారిని బయటకు కూర్చోదమ్మా. కమలత, మీ తాతయ్య గారిని బయటకు శ్రద్ధగా నెమ్మదిగా ఉంటుందా, ఉచ్చి పడుకుంటుంది. ఇగో ఈ కర్ర ఏదైనా తీసుకో, రా బయటికి రాను. యెరూషలేములో నుండి యెహోవా మందిరాన్ని ఏం చేయాలి? బుద్ధి కావాల్సి దేవుడు పుట్టించాడంట, అలంకరించాలి. చూడండి, మనకు మనం అలంకరించుకుంటామా లేదా? ఏ రోజు కూడా అలంకరణ లేకుండా బయటికి రాగలమా? లేచి లేదని మన ఇంట్లో ఉన్నా కానీ మనం అర్థం చూసుకుంటాం. మనం ఒక్కరనే కాదు, ఇంట్లో పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా కానీ క్రీడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే భూలోకంలో ఉన్న దేవుని మందిరాన్ని కూడా అలంకరించడానికి దేవుడే రాజుకు బుద్ధి పుట్టించాడు. దేవుడికి స్తోత్రము కలిగిన గాక. ఒక మాట మనం గమనిద్దాం బాగా. దేవుని మందిరం కట్టబడాలన్నా, దేవుని మందిరానికి తలుపులు నిలబెట్టాలన్నా, కిటికీలు నిలబెట్టాలన్నా, దేవుని మందిరం బరకం వేయాలన్నా, దేవుని మందిరం తుడవాలన్నా, దేవుని మందిరం కూర్చోవాలన్నా, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడాలన్నా ఎవరు బుద్ధి పుట్టించాలి? దేవుడు బుద్ధి పుట్టించాలి. ఎవరండి? దేవుడు బుద్ధి పుట్టిస్తేనే నీవు నేను ఆ పని చేయగలం. నేను సేవ చేసినా, నువ్వు పాటలు పాడినా, నువ్వు బైబిల్ చదివినా, మీరందరూ ప్రార్థన చేసినా మంచిది. అది దేవుడు అలంకరించాడు, ఆ బుద్ధి పుట్టించాడు. నీవు ఒక అలంకరణ కలిగిన పాత్రగా ఉండాలి. ఆమేన్. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అంట, సహజంగా మనం భూలోకంలో పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం? పెళ్లి కొడుకు కంటే ఎక్కువగా అలంకరించి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పెళ్లి కూతురు కంటే ఎక్కువ అలంకరణ కలిగి దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలు, పెళ్లికి వెళ్ళే మందిరం, పెళ్లి ఆ స్థలానికి వెళ్ళే బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఒకరు కావాలని కార్లు అద్దెకి తీసుకుంటారు, ఒకరు కావాలని కార్లు నగలు అద్దెకి పెట్టుకుని వెళ్తారు. ఆమె కదా, ఎంత సంతోషం అన్నదో సంతోషం. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుడు కూడా తన మందిరాన్ని అలాగునే అలంకరించుకుంటున్నాడు. స్తోత్రం చెప్తాం. దేవుడు కూడా తన మందిరాన్ని అలాగునే అలంకరించుకుంటున్నాడు. మనమేదో చిన్నగా ఉంటే చాలు అనుకుంటాం. దేవుడు అలా కాదు. నా మందిరం విశాలంగా ఉండాలి, నా మందిరం ఎంతో ఉన్నతమైన మందిరం ఉండాలి, నా మందిరం వచ్చే జనులు నా మందిరంలో ఉన్న అలంకరణ వారు పొందుకోవాలి. దేవుడే మనకు బుద్ధి పుట్టిస్తా, మన ప్రేరేపించేవాడు కూడా ఆయనే. కాబట్టి సంఘం కట్టాలంటే మనం మొదట ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అండి? దేవుని ఎదుట ఉపవాసముడి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఉపవాసముడి ప్రార్థన చేయాలి. మాటలు కాదు. దేవుని మందిరంలో మనం కూర్చోవడం అంటే వ్యర్థంగా కూర్చోకూడదు. దేవుని ఆలోచనని వ్యర్థంగా ఆరాధించడానికి కూడా దేవుడు వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు దేవుడు అసలు మాట్లాడాడు.
వారి యందు కూర్చోడు, వారితో పాటు నివాసం కూడా చేయడు. దేవుని మందిరం అంటే మొదట భయము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి దేవుని జనులు వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఇది దేవుని మందిరం. దేవునికి స్తుతియాగము చేస్తూ ఉండాలి. ఏం చేయాలంట? నిర్గమాకాండం 24 అందరూ తెలుసు. నిర్గమాకాండం 24 ఏముందంట? నిత్యము కూడా బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. నిత్యము అంటే పగలు రాత్రి కూడా ఈ బలిపీఠం మీద ఏముండాలి? అగ్ని మండుచూ ఉండాలి. అగ్ని మండుచూ ఉండాలి. ఇక్కడ అగ్ని మండుచూ ఉండాలంటే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధికి వస్తుండాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, ప్రభునామాన్ని కనపరుస్తుండాలి. అటువంటి అగ్ని ధూపము చెల్లించి అనుభవం మన ముందు ఉన్నాక దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే ఎక్కువగా ఆయన అంటే భయపడేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన కనపరిచేవారు అంటే చాలా ఇష్టం అంట. చూడండి 119 అధ్యాయానికి వెళ్దాం. కీర్తన గ్రంథం 118 అధ్యాయము. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తున్నారు. 118 అధ్యాయం చూడండి. 118 అధ్యాయంలో దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. 118 అధ్యాయము 23 వచ్చి చూడండి. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమె ఏది ఆశ్చర్యం అంట? దేవుడి వల్ల జరిగిన కార్యాలను కూడా మనకి ఆశ్చర్యమే. ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అసలు మనం రక్షింపబడతామంటే, మనం ప్రార్థన చేస్తున్నామంటే, మనం దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతున్నామంటే ఇది గొప్ప కార్యం కాదా? లోకంలో ఎవరో విలువ లేని వారు, లోకంలో ఎవరో తృణీకరింపబడిన వారు, లోకంలో అసలు మనకి ఏ యోగ్యత లేనప్పుడు కూడా దేవుడు మనం ప్రేమించాడు. పెంట కుప్ప మీద పడిన వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండి పెడతానన్నాడు దేవుడు మానవ సమాజం. అటువంటి మానవ సమాజం పట్ల దేవుని దయ, దేవుని కరుణ కాబట్టి మన మీద ఉంది. కాబట్టి మనము ఈ రీతిగా ప్రభుని ఆలోచిస్తున్నాం. కింద చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుని మందిరం కడుతున్నామంటే, దేవుని మందిరం కట్టబడుతుందంటే నీలో నాలో ఏమీ లేదు. దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆ పని కొనసాగించుచున్నాడు. ప్రేరేపణ దయచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రేరేపణ ఇచ్చుచున్నాడు. అందుకనే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని మనం ఏం చేయాలి? ఉత్సాహించాలి, సంతోషించాలి. ఈ కార్యం మనుషునికి సంతోషం, నీకు ఉత్సాహం ఇచ్చే కార్యం. దేవుని మందిరం కట్టబడుతుందంటే నీ ఇల్లు కట్టబడుతుంది. నీ ఇల్లు శిథిలమైపోయిన స్థితిలో ఉన్నా కానీ దేవుని మందిరం కట్టబడుతుందంటే ఇక్కడ వచ్చే వారి కుటుంబాలన్నీ కూడా మళ్ళీ నూతనముగా కట్టబడుచున్నవి. హల్లెలూయా. నూతనంగా అభివృద్ధి చెందుతుంది. దేవుని మందిరం అలంకరింపబడాలి, దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరం ఎల్లప్పుడూ విశ్రమపడాలి. ఎక్కడ మన జీవితం అంటే దేవుని మందిరంలోనే మన బ్రతుకై ఉన్నది. ఎక్కడండి? దేవుని మందిరంలో మన బ్రతుకు దేవుని మందిరం మన బ్రతుకు. కాబట్టి మళ్ళా ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. ఎజ్రా గ్రంథంలో అక్కడ దేవుడు తన వారిని ప్రేరేపించాడు. దేవుడు తన వారిని ప్రేరేపించి వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు వారిని ప్రేరేపించగా వారు చేసిన పనులేంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఆ ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో 16 వచ్చి చూడండి. మరియు బబులోను ప్రదేశం అంతటా నీకు దొరుకు వెండి బంగారములంతైను జనులను యాజకులను యెరూషలేములో తన దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవాలను. తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రెపిల్లను, వాటితో కూడా ఉండవలసిన భోజన అర్పణలను, ప్రాణార్పణలను యెరూషలేమందు మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని సిద్ధానుసారముగా నీకు నీ వారికి యుద్ధమని తోసిన దానిని చేయవచ్చును.
మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములోను దానమిచ్చుటకై మరి ఏదైనా నీవు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యబడించాలండి. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు ప్రేరేపిస్తున్నాడు తన మందిరానికి జనులే తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? అది నేను అంటే ఎవరిని అడుగుతామ్మా? దేవుడి మందిరానికి ఎవరు తీసుకురావాలి? దేవుడి బిడ్డలను తీసుకురావాలి. ఆ కాలంలో అయినా కానీ ఈ కాలంలో మందిరం కట్టబడాలంటే ఎవరు తీసుకురావాలంట? ఊరూరు ఇంటింటికి, మంత్రుల ఇంటికి, నాయకుల ఇంటికి వాళ్ళ దగ్గర చాలా ధనం ఉందని. మా వాడపల్లిలో తోపులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఉప్పులూరి నారాయణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గుడిలో ఏ గుడికైనా కాస్త ఏదో సాయం చేస్తాడు. ఏదో పోవాలని డబ్బు మునిగి ఉంది. మన మీద మనకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. మేము మందిరం కట్టుకుంటామని 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ దేవుడు నమ్ముకోడు. అటువంటి తెలుసు పొలంతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదనుకుని ఇస్తారు. ఒక నలుగురిని అంటేసుకు వెళ్ళిపోయి, అయ్యా మేము మందిరం కట్టుకుంటామంటే, మరి ఎంతనా మందిరం అంటాడు. పలానా ఎలాగంటే ఒక 100 బస్తాలు సిమెంట్ పంపించేస్తున్నాడు అంటాడు. ఇంకేం కావాలి? టైల్స్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే అది దేవుడికి మహిమ. అది దేవుడికి మహిమ ఉండదు. ఏం తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రేరేపించి వారి ద్వారా తన మందిరాన్ని కట్టించుకుంటున్నాడు. ఆ మందిరం అలా మందిరం కడుతుంటే దేవుడికి మహిమ. ఇప్పుడు దేవుడికి మహిమను తెచ్చే మందిరం మనం కట్టాలి. దేవుడికి కృతజ్ఞత కలిగే మందిరాన్ని మనం కట్టుదుము కాక. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే 7:27 యెరూషలేము నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజులకు బుద్ధి పుట్టించినందున. ఎవరు పుట్టించారు మందిరం కట్టడానికి? దేవుడే రాజుకు బుద్ధి పుట్టించాడు. అలాగే ఈ రోజుల్లో దేవుడే తన మందిరం కట్టడానికి తన బిడ్డలు ఎవరు? మనము కూడా రాజులమే. మన రాజు ఎవరు? రారాజు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువు అంట రాజులకు రాజు అయిన ఆయన సంతానం మనం. కాబట్టి మనకు బుద్ధి పుట్టించేవాడు, మనకి దర్శనమిచ్చేవాడు, తన సేవను ముందుకు జరిపించుకోవడానికి ఆలోచన దయచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన సొంత బుద్ధితో కానీ మన సొంత తెలివితో కానీ దేవుని మందిరం కట్టలేదు. దేవుడే బయలుపరచాలి. వాస్తవంగా టైల్స్ వేయించాలని ఉద్దేశంతో ఉన్నాను. అంతే. వాస్తవంగా ఎంతైనా కానీ టైల్స్ వేయించాలని ఉద్దేశంతో ఉన్నాను. మే నెల రాకముందు అయితే జనవరి నెల ఉపాసకోటాలను ప్రారంభించిన ఉద్దేశంలోను. ఇసుక అప్పుడు ఇసుక ఉండేది కాదు. తర్వాత ఫిబ్రవరి వచ్చినప్పుడు ఇసుక విడిచిపెట్టాడు. ఇసుక దొరుకుతుందని విన్నాను. ఇలా పని ప్రారంభించడానికి ఆలోచన కలిగి ఉండగా దేవుడు అప్పుడు ఈ మధ్య కోస్త అలా పెంచడానికి దేవుడు దర్శనం ఇచ్చాడు. నిజమే, దేవుడు ఆ పని జరిగించి మనకి బయటపరచకపోతే మనం ఏం చేస్తాం? ఈ పని చేసుకుంటాం. ఏ పని చేయాలో మన చిత్తము కాదు. ఏ పని జరిగించాలని అది ఆయన చిత్తము, ఆయన మందిరము, ఆయన ప్రజలము. ఆయన మాట చొప్పున మనం చేస్తే మనల్ని ఆయన దీవించు దేవుడు అయినాడు. ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఆయన మాట చొప్పున మనం ఆయనకు లోబడాలి. ప్రియ సోదరి, దేవుడు అలా మనం లోబడుతుంటే ఆయన మనకి బుద్ధి కలగచే దేవుడై ఉన్నాడు. ఆలోచన దయచే దేవుడై ఉన్నాడు. దర్శనము దయచే దేవుడు అన్నాడు. ఆయన మనతో మాట్లాడు దేవుడై ఉన్నాడు. ఆ సేవ ఫలభరితమైన సేవగా ఉంటుంది. ఆ సేవ అంచులంచులుగా ఎదిగాలి. అనేక జనుల్ని నడిపించుకుంటాడు. ఇప్పుడు మన సంఘ బిడ్డలు చూస్తే సంతగా అందరూ కూడా క్రమంగా కూర్చొని ఇంకా ఖాళీ స్థలము ఉంటుంది. అవునా కదా? ఇంకా ఖాళీ స్థలం అయ్యో దేవుని కృపేంటో మనకు తెలియదు. కానీ నేను చదువుకున్న మాట కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అనే మాటతో మనం దేవుని మందిరం ప్రారంభించాలి. దేవుడు తన కృపను అనుగ్రహించి కార్యము సఫలము చే దేవుడై ఉన్నాడు. ప్రేమని వల్ల దేవునికి అసాధ్యమనేది లేదు. దేవుని సమస్తము
చేయగల దేవుడు. కాబట్టి ఈ 17 అధ్యాయము 16 వచనం మనం ఏమేమి చదువుకున్నామంటే, మరియు బబులోను దేశమంతట నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులు యెరూషలేమునున్న తమ దేవుని మందిరముకు స్వేచ్ఛగా అర్పించాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు వెతికావో అని భయపెట్టకూడదు. చెప్పిన ప్రకారంగా కలిగి ఉన్న దాన్ని బట్టి స్వేచ్ఛగా తీసుకొచ్చి అర్పణ దేవునికి అంగీకారం అండి. లేదమ్మా ఎక్కడైనా నేను అప్పు చేసి తీసినా, నాకు తెలియదు, నువ్వు ఎక్కడైనా అప్పు చేసి తీసినా గద్దించామనుకో, దేవుడు దాన్ని అంగీకరించాడు. అది దేవునికి ఇష్టం కాదు. మనం ఒకరి కష్టాల్లో పెట్టి ఒక అప్పులు పాలు చేసి దేవుని మందిరం కడదామంటే రెండంటే దేవుడికి నచ్చదు. దేవుని మందిరానికి ఎలా రావాలంట? ఉత్సాహంతో సంతోషముగా దేవుని మందిరానికి మనం చేరి ఉత్సాహం దేవుని మందిరానికి శ్రావణ మందు గుంపు నింపుతూ ఉండాలి. ఎలాగవాలి? స్వేచ్ఛార్పణలండి. ఎవరు నేను గద్దెస్తే మీరు తీసుకొస్తే దానికి ఏమని విలువ ఉందంటే దానికి కూడా విలువ లేదు. అందుకనే ఎవరిని కూడా ఎప్పుడు కూడా అమ్మ నువ్వు ఇవ్వలేదు అనే మాట ఎవరు కూడా నేను ఎప్పుడు కూడా ఎవరి మీద అన్నాం. ఎందుకు తెలుసా? పరిశుద్ధమైన జ్ఞానం కలిగిన వారు ఎవరు తన సన్నిధికి ఎవరు తీసుకొస్తారో అదంతా ఆయనకు తెలుసు. ఎవరు ఏ విషయంలో ఉన్నారో, ఏ విషయంలో బంధింపబడినారో, ఏ రీతిగా నలిగిపోతున్నారో, ఏ రీతిగా వారు కృంగిపోతున్నారో అదంతా కూడా ఆయనకు తెలుసు. సహజంగా చూస్తే ఇంట్లో పలు శ్రమలు పలు శోధనలు ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా నవ్వుతూనే ఉంటారు. అవునా కదా? పెళ్ళికి పిలిచినప్పుడు ఇంట్లో ఏ కట్నం పెడతా కూడా ఒక్కొక్కరికి ఏముండదు పాపం. అయినా కానీ ఆ పెళ్ళికి వెళ్ళకపోతే ఎవరైనా చూసి ఏదో అంటారని ఏం చేస్తాం? వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు అడిగేస్తారు, ఉన్న బట్టలు కాస్త ఇస్త్రీ చేసుకుని ఏదో కొద్ది సెంటు కొట్టుకుని సరదా వెళ్ళి అక్కడ ఏదో ఆనందిస్తారు. ఇంట్లో ఎన్ని శ్రమలు ఉన్నాయో నీ బాధలు ఉన్నా ఆ పెళ్ళిలో చెప్తారా? ఫోన్ పట్టుకుని అయ్యా ఈరోజు నా ఇంట్లో ఇన్ని బాధలు ఇన్ని శ్రమల్లో కృంగిపోతున్నాను ఎవరైనా చెప్తారా? లేదయ్యా. అలాగే దేవుడి శ్రమ కూడా ఎలాగంటే కలుగున్న వాడిని దేవుడు వాళ్ళు ప్రోత్సాహపరుస్తాడు. ప్రియుడు ఏంటంటే మాకు చెప్పగానే అంతే. ఇక్కడ నాకు చెప్పాడు, ప్రార్థన చేసుకున్నారు ఇద్దరు కూడా. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి 10,000 రూపాయలు అమౌంట్ పట్టుకుని మళ్ళీ వచ్చాడు. 10,000 రూపాయలు బాగారు ఇగో నా పక్షం 10,000 రూపాయలు. మాటలు కాదండి. మన కుటుంబాలు ఎవరు చూస్తే ఏది కూడా ఒక నెలకి 60,000-70,000 పని ఎవరు కూడా లేదు. కానీ దేవుడు ఈరోజు నాకు ఇక్కడ ఉదయం ప్రార్థన చేస్తుంటే ప్రతి నెల 50,000-60,000 జీతం వారు తీసుకుని అట్టి పనులు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ప్రియుడా ఒక్క విషయం చెప్తున్నా, సంఘం ఎంత అభివృద్ధి చెందదో అంతగా సంఘ కుటుంబాలు అభివృద్ధి చెందబోతున్నవి. అభివృద్ధి కలగజేయవాడు ఆయన. కన్నీటితో విత్తిన పంటను సంతోషముతో కోయడానికి మనల్ని నడిపించేవాడు, సిద్ధపాటు చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నీ కష్టము, నీ బాధము, నీ దుఃఖము యావత్తు కూడా దేవుడు తొలగించి కృప కలుగును గాక. నీ ఇంటి మీద ఆయన కృప కలుగును గాక. నీ బ్రతుకు జీవితంలో నీ దినాలన్నిటి నీ యొక్క ఈ భూలోక బ్రతుకు దినములన్నిటిన ఆయన కృప నీవు కలిగి భూలోకంలో తెలుగు గాక. మనము ఒక్కసారి మనం మళ్ళా ముందుకు వెళ్ళి 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం. మరియు ఎజ్రా నది అవతలున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చెప్పున నీ దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగా న్యాయాధిపతులుగా ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరు వారికి నేర్పవలేను. చూడండి దేవుని యొక్క గ్రంథం ఎంత జ్ఞానం నేర్పుతుందో. తెలుసుకుంటే ఎవరు నేర్పాలి? తెలియని వారికి నేర్పాలి. తెలుసుకుంటే ఏం చేయాలి? దేవుని సేవ క్రమంగా చేయాలి. స్వార్థముతో కూడినది కాదు.
ఏదో ఆశించి సేవ చేయకూడదు. ఏదో ఆశించి సేవ చేయకూడదు. ఇది ఎవరి సేవ అంట? దేవుని సేవ. హల్లెలూయా. ఇది నీది కాదు, నాది కాదు, మనది కాదు. మన ఆత్మల రక్షణ నిమిత్తం ఆయన తన రక్తమును చిందించి తన ఆత్మను మన కోసము బలియాగము చేసి మనల్ని రక్షించుకున్న మన ప్రభు యొక్క ప్రేమ, మన ప్రభు యొక్క బలియాగం మనం స్మరించుకుని ఎలా సేవలు చేయాలంటే క్రమంగా మనం సేవ చేయాలి. ప్రభు వైపు చూస్తూ సేవ చేయాలి. ప్రభు ప్రేమను చూపుతూ సేవ చేయాలి. ప్రభు ఎవరిని కూడా తృణీకరించువాడు కాదే. కాబట్టి మనం కూడా ఎవరిని కూడా అందరిని కూడా ప్రేమించాలి. అందరి పట్ల ఏం కలిగి ఉండాలి? దయాళత్వం కలిగి ఉండాలి. ఇక్కడ ఎజ్రాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎజ్రా నది అవతల జనులకు తీర్పు తీర్చుడిగా నీ దేవునికి దయచేసిన జ్ఞానము చెప్పునాది. దేవుడు ఏం చేస్తాడు? మొదట మనకి జ్ఞానాత్మను దయచేస్తా. ఈ ఆత్మనంట జ్ఞానాత్మను దేవుడు మనకి దయచేస్తాడు. ఆ జ్ఞానము చొప్పున సేవ చేయాలి. మన జ్ఞానం కాదు. మన జ్ఞానం చొప్పున నేను ఇది కట్టేస్తానని చెప్పకూడదంట. దేవుని మహాకృప చేత కడదాం రండి, కట్టుదాము రండి. అదినే ఆ నెహెమీయా గ్రంథంలో అనుకుంటా, మనకి నింద రాకుండా నిమిత్తము దేవుని మందిరాన్ని కడదాము రండి అంటే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మనకి నింద రాకుండా, మనకు నింద రాకుండా అనే మాట ఆ నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2:17. అయితే మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మళ్ళా కట్టుదము రండి. చాలండి. ఏది రాకుండంట? దేవుని మందిరం కడతాం వల్ల నింద అనేది ఉండదు. నింద రాదు. నీకు సౌభాగ్యం ఉంటుంది, నీకు ఆనందం ఉంటుంది, నీకు సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుని మందిరం కడతాం అనేమే ప్రతి మానవుడు సంసిద్ధమై ఉంది కాక దేవునికి ప్రేరేపిస్తున్న మందిరం కట్టాలి. సో దావీదు మందిరం కడతా సిద్ధపడ్డాడు. దావీదుతో దేవుడు అన్నాడు, దావీదు బాబు నువ్వు మామూలు మనసు కాదు కానీ యుద్ధాలు చేసి రక్తం చిందించిన వాడివయ్యా. నా మందిరం పెట్టి తెలుసా? సమాధానము, శాంతి, నెమ్మదించేది నా మందిరం. నీ చేతులు ఎంత మాత్రం నా మందిరం మీద ఉండదు. నా మందిరం కడత నువ్వు అసలే చెత్తపడవుతాయి అంటున్నాడు. దావీదు కట్టేతని ఎంతగానో ప్రయత్నం చేశాడు. వీడా దేవుని మందిరం కడతానికి జ్ఞానం కావాలి, ప్రార్థన కావాలి, అభిషేకం కావాలి. మోకరించి గంటల తరబడి ప్రభా నీ చిత్తమైతే నన్ను అంగీకరించయ్యా, నీ చిత్తమైతే నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయవయ్యా అని ప్రభుకు సమర్పించుకుంటే ప్రభు మన సమర్పణ అంగీకరించి తన మందిరాన్ని కడతానికి మనల్ని ప్రేరేపించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ రోజుకి కొంతమంది అనేకులు గుప్పులు ఇప్పుడే బిడ్డలు ఉన్నారు. దేవుడు వాళ్ళు ప్రేరేపించుకున్నాడు. ఇంకా రేపటి దినాలు కూడా అనేకులు మరి సిద్ధపడి ఉన్నారు. ఇదే దేవుని కృప. దావీదు అన్ని సిద్ధపాటు చేశాడు. కానీ దావీదు అన్నాడు, దావీదు దేవుడు దావీదు ఎంత మాత్రం నువ్వు నా మందిరం కట్టొద్దయ్యా, దేవుని మందిరం కట్టే భాగ్యం మనకు కావాలి. మొదట దావీదు ఎంత ధనవంతుడు తెలుసా? దావీదు ఒక్కడే తన ధనాన్ని ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి, ఎంత న్యాయం బట్టి అతడు మాట్లాడాడు. దావీదు ఎంత మాత్రం నా మందిరానికి నువ్వు మాత్రం పునాది నీ చేతుల మీద జరగకూడదు. చూసారా, మనమందరం కూడా అక్కడ కలిసి దేవుని మందిరం పునాదికి ప్రార్థన చేయడం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు అన్నాడు, దావీదు నీ చేతితో పునాది వేదన్నాడు. మళ్ళీ అన్నాడు, నీ నడుమున పుట్టబోక కుమారుడు నా మందిరాన్ని కట్టబోతున్నాడు. అతడు సమాధానకర్తగా ఉంటాడు. అతని కాలంలో నేను సమాధానము దయచేయువాడనై ఉన్నానన్నాడు. నిజమే,
దేవుని మందిరం కడుతుంటే మనకి సమాధానం పెంచబడుతుంది, మనకి సంతోషం దొరుకుతుంది, మన భూలోకంలో వర్ధిల్చున్నాం. కాబట్టి దేవుని మందిరం కట్టి బిడ్డలుగా దేవుడి వలన ఇంకనూ అభిషేకించిన గాక, ఇంకనూ సిద్ధపాటు చేయను గాక, ఇంకనూ ఆయన మంత్రాన్ని మన బలహీనమైన చేతులతో దేవుడు మనం కట్టులాగున దేవుడు మనం నడిపించి అట్టి కృప మీకును మీ సంతానానికి దయచేసి దేవుని రాకడ పర్యంతము దేవుని మందిరంలో మనము మన బిడ్డలు ఆయన మందిరంలో ఒక సావులుగా ఆయన సేవలు మనం వర్ధిల్లుదుము గాక. ఈ మాటలు మీ యొక్క వెనుకలు దేవుడు దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. మన సాయంత్రం కోట మందే శుద్ధీకరణ కోరిక. ప్రేమమయుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ ప్రభ, కూటమి ప్రారంభం మొదలుకి ఇంతవరకు సహాయం చేశారు. మీ కృపతో మమ్మల్ని నడిపించుకున్నారు. పాటల్లోనూ ప్రార్థనలోనూ అన్ని విధాలా మీరు మా ఇంట్లో నడిపించడం మీకు స్తోత్రం. అలాగే ప్రభా, మీ సంధి పని ప్రభ మరి ఎంతో ప్రభా ఘనంగా జరుగుతున్నందుకు మీకు స్తోత్రం. ఇంకా జరగవలసిన పని అంతటా మీ కృప చొప్పున జరిగించమని వేడుకొచ్చున్నాం. ప్రభా, ఇదిగో నేను పనిచేస్తున్న హస్తాల్ని, పనిచేస్తున్న మేసుని కూడా దీవించండి. ప్రభ, పని త్వరగా జరగాలి. ప్రభ, త్వరగా జరిగిన నిమిత్తం ద్వారాలు తెరమని వేడుకొచ్చున్నాం. అనేకులు ప్రభు గుంపులేపినారు, ఇంకా గుంపులేపోవాల్సిన బిడ్డను కూడా పేరేపించండి. సమస్తము మీ నామ మహిమార్థంగా జరిగించమని వేడుకొచ్చున్నాం. వచ్చిన బిడ్డను ఆస్వాదించండి. శాంతి జరిగే శుద్ధీకరణ కోరికను కూడా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము తోడై నడిపించిన గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరికీ వందనాలు. జోన్స్ వెల్ ఏమండి, జోన్స్ గారు వందనాలండి.